సో ఇవన్నీ కలిపితే మనకు ఈ 1.5 ఇయర్లో అంటే బై ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ సుమారుగా 1000 మెగావాట్ల సోలార్ పవర్ వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా మళ్ళీ కొత్త టెండర్ పిలవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అనదర్ 500 మెగావాట్స్కి కూడా మళ్ళీ టెండర్స్ పోతున్నాం తొందరలో. సో ఇది నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఇకపోతే మనందరికీ కూడా మన కన్జ్యూమర్స్ అందరికీ కూడా మేము కూడా ప్రతి పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాము. సోలార్ మనందరికీ ఇండ్లు ఉన్నాయి. ఇంటి పైన రూఫ్ టాప్ ఉంది. రూఫ్ టాప్లో సోలార్ చిన్న ఎక్విప్మెంట్ 2 కిలోవాట్లు 3 కిలోవాట్లు 1 కిలోవాట్ కూడా పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు మనం వాడుకుంటాము. మనకు అవసరం లేనప్పుడు మన మీటర్ మేము నెట్ మీటర్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తాము మా డిపార్ట్మెంట్ నుంచి. ఆ నెట్ మీటర్ ద్వారా మీకు వాడుకున్నాక మిగిలిన ఎనర్జీని మీరు మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు అమ్మొచ్చు. అమ్మిన తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఈ నెలలో మీరు ఈ మేలో పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి, మీరు అందరికైనా బయటకు వెళ్ళాలి. ఆ టైంలో మీరు ఎలక్ట్రికల్ జనరేషన్ అవుతుంది, కానీ మీరు ఇంట్లో లేరు, వాడుకోరు. ఆ టైము మీరు జనరేషన్ చేసిన ఎలక్ట్రిసిటీ మా డిపార్ట్మెంట్కి వస్తుంది. ఇప్పుడు జనరేషన్ చేసిన ఎలక్ట్రిసిటీని కావాలంటే మీరు నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కూడా వాడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మేము ఇచ్చాము. అట్లా వాడుకోగా కూడా మిగిలింది అనుకోండి, ఇయర్ ఎండింగ్లో మేము టీఎస్ఈఆర్సీ ఫిక్స్ చేసిన ఒక రేట్ ఉంది, యావరేజ్ పూల్డ్ కాస్ట్. యావరేజ్ పూల్డ్ కాస్ట్ ప్రకారము ఎవ్రీ ఇయర్ వాళ్ళు మారుతూ ఉంటుంది. అంటే యావరేజ్ పూల్డ్ కాస్ట్ ఏంటంటే మేము అన్ని సోర్స్లకు వెళ్ళి కొన్న టోటల్ పవర్కు పర్ యూనిట్ కాస్ట్ ఎంత అవుతుందని చెప్తాము. ఆ రేట్ ప్రకారం మీరు 1 ఇయర్ తర్వాత వాడుకోవడం మిగిలింది కూడా ఏమన్నా మేము మా దగ్గర కరెంటు మిగిలితే దానికి మేము ఈఆర్సీ ఫిక్స్ చేసిన టారిఫ్ ప్రకారం మేము పేమెంట్ చేస్తాం. వాపస్ మీ అకౌంట్లో మేము జమ చేస్తాం త్రూ చెక్. సో ఈ ఫెసిలిటీస్ కూడా ఇచ్చాం. అందుకని మనము హైదరాబాదులో ఇప్పుడు ఈరోజు 2000 మెగావాట్లు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 2000 మెగావాట్ల పవర్ కన్వర్షన్. కనీసం రూఫ్ టాప్ మీద మనకు 200 నుంచి 300 మెగావాట్లు పెట్టుకోవడానికి స్కోప్ ఉంది. క్యాల్కులేషన్ చేయించాం. ప్రతి అందరూ ఇళ్ల పైన మీటర్ సోలార్ రూఫ్ ప్యానల్స్ పెట్టుకుంటే ఇంట్ల పైన దానికి ఇచ్చాం. దానికి మనకు సుమారుగా 200 మెగావాట్లు మనకు మంచి పవర్ వస్తుంది. దానివలన మనకు ఈ అగ్రికల్చర్ బిల్డింగ్ మన స్లాబ్ వైజ్ బిల్డింగ్లో మీకు హయ్యర్ స్లాబ్లో సేవింగ్ వస్తుంది. అంటే సుమారుగా పర్ యూనిట్ యూఆర్ గోయింగ్ టు సేవ్ అరౌండ్ 8 రూపీస్. మీరు హయ్యర్ స్లాబ్ మీరు సబ్సిడీ గురించి అడిగారు. ఈ రూఫ్ టాప్ సోలార్ దానికి 20% స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది, 15% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. దీన్ని ఎలా అప్లై చేయాలా, ఎలా మీరు కరెంట్ తీసుకొని నెట్ మీటర్ పెట్టుకోవాలా, ఎలా మీరు మాకు సిస్టానికి మీరు ఎలా ఎలక్ట్రిసిటీ మీకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అవన్నీ మేము ఎలక్ట్రిసిటీ టీఎస్ఎస్కి తీసేది ఒక స్టాల్ పెట్టినాము. అందులో మేము మొత్తం గైడ్లైన్స్ ఇచ్చినాము. అది ఎట్లా ప్రొసీజర్ కావాలో అంతా మా స్టాఫ్ ఈ 2 రోజులు మా వాళ్ళు అందరూ ఉంటారు. మేము పాంప్లెట్స్లో కొట్టించాము. మీరు ఆన్లైన్లో కూడా మీరు అప్లికేషన్ బుక్ చేసుకోవచ్చు. మీరు అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము.